అడిగినప్పుడు ఒకసారి మనం సెట్ చేసేస్తే ఇక ఆ అకౌంట్‌కి మళ్ళీ అడగదు. కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తే మళ్ళీ అడుగుతదనమాట. హుహుహు. అప్పుడేంటంటే బ్యాంక్ దగ్గరికొచ్చేసరికి మాన్యువల్ పేమెంట్ ఇచ్చేస్తే ఏదో ఒక అడ్రెస్ అందులో సెలెక్ట్ అయిపోతది. దాన్ని ఓకే కొట్టేసి మళ్ళీ బ్యాక్‌కొచ్చేస్తే సరిపోద్ది. సరే. సరే. ఇక్కడ మనం ఓపెన్ చేసినాక మనకు డాష్‌బోర్డ్ ఇలా వస్తది. మనం ఫస్ట్ మనకి కొన్ని కీవర్డ్స్ అనేవి తీసుకోవాలి. లైక్ ఓకే. ఒక 4, 5 కీవర్డ్స్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ లో కాంపిటీషన్. బట్ దీని బిడ్ వచ్చేసి 46 రూపీస్ మినిమం పడుతుంది దీనికి బిడ్. టాప్ వచ్చేసి 129 రూపీస్ వరకు పడవచ్చు. ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా మేడం? అవునవును. ఇప్పుడు వాల్యూమ్ ఎక్కువ ఉండాలా మేడం? లేకపోతే సర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. 1K టు 10K అంటే 1001 అయినా ఉండొచ్చు, లేకపోతే 9009 10,000కి అదే 1 తక్కువైనా ఉండొచ్చు. ఇన్ బిట్వీన్ ఏదైనా ఉండొచ్చు. అదే. బట్ ఇక్కడైతే కరెక్ట్గా ఏం చూపించట్లేదు. బట్ ఊబర్ సజెస్ట్లో అయితే కరెక్ట్గా చూపిస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి దీనికి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు దీనికి బిడ్ తక్కువ ఉంది. అట్లాగే ఇక్కడ సర్చ్ వాల్యూమ్ కూడా తక్కువ ఉంది. బట్ మనం తెలుగు కాబట్టి తెలుగుకి కొంచెం ప్రయారిటీ తీసుకుందాం. ఇది హై వాల్యూమ్ ఉంది. ఇది డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్. ఇది సర్చ్ వాల్యూమ్ హై ఉంది అండ్ కాంపిటీషన్ కూడా హై ఉంది. కీవర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇది బిడ్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది, 39 రూపీస్ ఉంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ చాలా కాంపిటీషన్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ డిజిటల్ మార్కెటింగ్
ఇది స్టార్ట్ చేసేసారు. ప్రతి చిన్న కంపెనీలోనే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది. అవునవును. మళ్ళీ ఫ్రీలాన్సర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇది చేసేసరికి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ కీవర్డ్స్‌కి. హుహు. మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ ఇలాంటివి గూడా ఇట్లానే ఉంటదా? ఇవి కూడా ఇక్కడి నుంచే తీసుకో. ఓ 4 కీవర్డ్స్ తీసుకున్నాము. ఈ కీవర్డ్స్ తీసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాంపెయిన్‌లోకి వెళ్దాం. క్రియేట్ ఏ క్యాంపెయిన్. క్రియేట్ ఏ క్యాంపెయిన్‌కి వెళ్ళిన తర్వాత మనకి ఇలా వస్తది. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఇయన్నీ ఆల్రెడీ సెట్ అయినాయన్నమాట. ఇవి క్లిక్ చేస్తే ఇవి డైరెక్ట్ చేస్తాయి మనల్ని. ఎట్లా ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని. బట్ మనం ఏంటంటే క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్, అంటే గైడెన్స్ లేకుండా మనం ఓన్‌గా క్యాంపెయిన్ క్రియేట్ చేసుకుంటున్నాం. మాక్సిమం ఇదే సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్. ఎందుకంటే వాళ్ళు గైడ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మన చేత అమౌంట్ ఎక్కువ పెట్టించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్లేదు అనుకున్న వాళ్ళు ఇలాంటివి ఇవి ట్రై చేస్తే బెటర్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, ప్లస్ యాడ్స్ కూడా వాళ్ళే రన్ చేసుకోవాలి. వీళ్ళకి అంత టైం ఉండదు ఇవన్నీ చెక్ చేసుకోవడము, ఇవన్నీ సెట్ చేయడము. ఈ లోపల వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు కాబట్టి ఆల్రెడీ గూగుల్ వాళ్ళ డైరెక్షన్ తోటి మనం క్యాంపెయిన్స్ సెటప్ చేసుకుంటే వాళ్ళకి ఇట్స్ ఓకే. బట్ మన క్యాంపెయిన్స్ లైక్ ఎవరైతే ఎంప్లాయీస్ పెట్టి చేపిస్తారో అలాంటప్పుడు మనం ఏంటంటే ఎంప్లాయర్‌కి అమౌంట్ తక్కువ అయ్యేలాగా మనం సెటప్ చేసుకోవాలి. కాబట్టి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయకుండా ఈ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ క్యాంపెయిన్ టైప్స్ ఉన్నాయి. మనము క్యాంపెయిన్ లోకి వెళ్ళాక ఇక్కడ సెర్చ్. ఈ సెర్చ్ అంటే ఏంటంటే గూగుల్‌లో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ యాడ్స్ వస్తాయి అనమాట. ఈ స్పాన్సర్డ్ అని ఇక్కడ ఇక్కడ స్పాన్సర్డ్ ఇవి ఈ సెర్చ్ యాడ్స్. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్ అంటే ఏఐ తోటి క్యాంపెయిన్ సెటప్. ఈ ఏఐ తోటి క్యాంపెయిన్ సెటప్ చేసుకోవడం అంటే కంప్లీట్గా మన ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మనం క్యాంపెయిన్ సెట్ చేసుకుంటాం. ఇస్తే క్యాంపెయిన్ సెటప్ చేస్తుంది. అలాగే డిమాండ్ జనరేషన్ క్యాంపెయిన్, కన్వర్షన్స్ లైక్ యూట్యూబ్‌కి కానీ, జీమెయిల్‌కి కానీ ఇమేజ్, వీడియో యాడ్స్ పెట్టుకోవడానికి డిమాండ్ జనరేషన్. అండ్ డిస్ప్లే యాడ్స్. ఈ డిస్ప్లే యాడ్స్ లైక్ వెబ్సైట్ అదే లైక్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ యొక్క పార్ట్నర్స్‌కి యూజ్ అవుతుంది. అలాగే రీమార్కెటింగ్ చేయడానికి మనం కంపల్సరీగా డిస్ప్లే మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ప్లే యాడ్స్. ఇది షాపింగ్ యాడ్స్. ఈ షాపింగ్ యాడ్స్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా షాపింగ్ యాడ్స్ ఇక్కడ క్రియేట్ చేయలేము. ఎందుకంటే మనకి చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, హ్యూజ్ ప్రోడక్ట్స్. అవన్నీ కూడా ఇక్కడ సెటప్ చేసి వాటిని సేల్ చేయడం అంటే మనకి కష్టం. ఈ షాపింగ్ యాడ్స్‌లో ఉన్న ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి టార్గెట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఈ సర్వీసెస్‌కి ఓన్లీ కీవర్డ్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాం. కీవర్డ్ బేస్ మీద మనము సెట్ చేసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే షాపింగ్‌లో ఒక టీ షర్ట్ తీసుకుందాం. ఒక టీ షర్ట్‌లో ఎన్ని రకాలుగా టైటిల్స్ ఉంటాయి చూడండి. లైక్ ఏంటంటే ఒక టీ షర్ట్ ఉంది, రౌండ్ నెక్ టీ షర్ట్ అని, స్లీవ్‌లెస్ అని, స్లీవ్స్ అని, లాంగ్ స్లీవ్ అదే లైక్ ఇట్లా డిఫరెంట్ కలర్స్, సైజెస్, రేటింగ్స్, కంపెనీ పేర్లు, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్‌లో మనం టార్గెట్ చేయాలి. అంటే ఒక యాడ్ ఇచ్చామంటే వాళ్ళు ఎండ్ యూజర్ ఎలా టైప్ చేసినా మన ప్రోడక్ట్ కనిపించాలన్నమాట. అలా కనిపించడం కోసం మనము మర్చెంట్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ క్యాంపెయిన్ సెట్ చేస్తాం. ఆ మర్చెంట్ సెంటర్ని గూగుల్ యాడ్ అకౌంట్కి కనెక్ట్ చేస్తాం. ఈ గూగుల్ యాడ్ అకౌంట్కి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం క్యాంపెయిన్ రన్ చేసుకోవడానికి వీలవుతుంది. అక్కడ సెటప్ ఏమో మర్చెంట్ సెంటర్లో చేయాలి. అక్కడ క్యాంపెయిన్ రన్ చేసుకునే ఫెసిలిటీ అక్కడ ఉండదు. అలాగే వీడియో యాడ్స్ అంటే యూట్యూబ్‌కి రిలేటెడ్, అండ్ యాప్స్ అంటే యాప్ డౌన్లోడ్స్ ఇవన్నీ. మనము ఒక జీమెయిల్ ఐడి యూజ్ చేసుకొని 20 అకౌంట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే 20 క్లయింట్స్‌కి మనం
యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మనకు మోర్ దెన్ 20 క్లయింట్స్‌కి కనుక యాడ్ రన్ చేయాలంటే ఎంసీసీ అకౌంట్ అని ఉంటది. ఆ అకౌంట్ తీసుకొని యాడ్స్ రన్ చేయాలి ఎక్కువ క్లయింట్స్‌కి. మాక్సిమం మనకి చిన్న చిన్న కంపెనీస్ కాబట్టి మనకి ఇవి సరిపోతాయి. ఇన్ కేస్ మీ క్లయింట్‌కి మీరు రన్ చేయాలి అనుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన కంప్లీట్‌గా జీమెయిల్ ఐడీ మనకివ్వరు. ఎందుకంటే ఆ జీమెయిల్ ఐడీతో వాళ్ళ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏవో జరుగుతూ ఉంటాయి కంపెనీకి రిలేటెడ్‌గా. అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ యాడ్ అకౌంట్‌కి క్యాంపెయిన్ సెటప్ యాక్సెస్ తీసుకుంటే ఈ మన అకౌంట్ నుంచి మనం క్యాంపెయిన్ సెట్ చేసుకోవచ్చు. ఆయనకి కనిపిస్తది, మనకి కనిపిస్తది. అట్లా కూడా తీసుకోవచ్చనమాట. ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ క్యాంపెయిన్ సెర్చ్ క్యాంపెయిన్ తీసుకున్నాం. సెర్చ్ క్యాంపెయిన్ తీసుకున్నాక మనకి ఇక్కడ కింద వచ్చేసి రిజల్ట్. మనకి రిజల్ట్ ఏం కావాలి అంటే వెబ్సైట్ విజిట్స్ కావాలా లేకపోతే ఫోన్ కాల్స్ కావాలా అంటే వెబ్సైట్ విజిట్. అండ్ ఫోన్ కాల్స్ కూడా కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. 2 పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి మనం ఫోకస్ చేసి మన గోల్ ఏంటి అని అడుగుతున్నారు. పర్చేజెసా అంటే ప్రోడక్ట్స్ ఏమన్నా పర్చేస్ చేయాలా, వెబ్సైట్ యాప్స్ స్టోర్. మనకి పర్చేజెస్ కాదు. ఫ్రమ్ యువర్ సబ్మిషన్ ఫ్రమ్ యువర్ యాడ్. ఫామ్స్ ఏమన్నా సబ్మిట్ చేయాలా, సైన్ అప్స్ కావాలా. ఇంకా ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా మనకి సైన్ అప్స్ అనుకోండి, న్యూస్ లెటర్స్ వీటికి పనికొస్తుంది. పేజ్ వ్యూస్ అనుకో, పీపుల్స్ మన వెబ్సైట్ని విజిట్ చేసి మన ఆర్టికల్స్ ఇవన్నీ రీడ్ చేస్తారు. లీడ్స్ ఫ్రమ్ అండ్ యువర్ వెబ్సైట్ అండ్ సమ్ కోడింగ్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ జనరేట్ ద లీడ్స్ అనేది. మనం ఈ జనరేట్ ద లీడ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. లీడ్స్ జనరేట్ చేస్తున్నాం కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏదైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఒకటే. నెక్స్ట్ సెటప్ మాన్యువల్లీ యూజింగ్ ద కోడ్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద క్యాంపెయిన్. అంటే ఆఫ్టర్ క్రియేటింగ్ ద క్యాంపెయిన్ మనం మాన్యువల్గా కోడ్ సెటప్ చేయాలా. ఎంటర్ యూఆర్ఎల్ దట్ సమ్ వన్ రీచెస్ ఆఫ్టర్ దే సక్సెస్ఫుల్లీ ఫిల్ అవుట్ ద ఫామ్ అని. ఇక్కడ వచ్చేసి మన యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేసుకోవాలి, లేదా మాన్యువల్గా కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పెట్టుకోవాలన్నది. జస్ట్ మనం ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం క్యాంపెయిన్ నేమ్ సెటప్ చేసుకుంటాం. క్యాంపెయిన్ నేమ్ అంటే అగ్రీ అండ్ కంటిన్యూ. ఇక్కడ మనకి బిడ్డింగ్, ఇక్కడ బిడ్ అనేది చేయాలి. మనం ఆల్రెడీ క్యాంపెయిన్స్ చూసుకున్నాం కదా, మనం బిడ్ అనేది ఎంత సెట్ చేసుకున్నాం అంటే మనకి డిఫరెంట్ కీవర్డ్స్కి డిఫరెంట్ బిడ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఒక్కొక్క కీవర్డ్కి మనము అలానే యావరేజ్న అంటే ఎక్కువ బిట్స్ ఉన్న ఎక్కువ ఎస్డి వాల్యూమ్ లోలో ఉండి వాల్యూమ్ హైలో ఉండి బిట్ కన్వర్షన్ అంటే తక్కువ ఉండాలా. బిడ్ వాల్యూ తక్కువ ఉంటే బెస్ట్. ఒకవేళ మనకి కీవర్డ్ కావాలి అంటే బిడ్ వాల్యూ ఎక్కువ ఉన్నా కూడా తప్పదు, తీసుకోవచ్చు. మనకు ఆ కీవర్డ్కి మనకి రిజల్ట్ రావాలంటే తీసుకోవాలి, బట్ అమౌంట్ అనేది ఎక్కువ డిడక్ట్ అవుతుంది.
ఇక్కడ మనం సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ, తక్కువ కాకుండా యావరేజ్‌న ఒక 25, 30 రూపీస్ అట్లా బిడ్ వాల్యూ పెట్టుకోవచ్చనమాట. లేదంటే ఇది ఆప్షనల్ వదిలేయొచ్చు కూడా. ఇక్కడొచ్చేసి కస్టమర్ అక్విజిషన్ అని ఉంది. బిడ్ ఫర్ న్యూ కస్టమర్స్ ఓన్లీ అంటే మనకి ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ టైం న్యూ కస్టమర్ మన వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తున్నాడో వాళ్ళకి బిడ్ అనేది మనం సెట్ చేయాలా అని అడుగుతుంది. అంటే సెపరేట్ బిడ్. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇది చూపిస్తుంది. కస్టమర్స్ లిస్ట్ అనేది నెక్స్ట్ స్టెప్‌లో మనకొస్తది. అక్కడ మనం సెగ్మెంటేషన్‌ని సెట్ చేసుకోవాలి. అక్కడ ఆ సెగ్మెంటేషన్‌లో ఎవరైతే న్యూ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి యాడ్ రీచ్ అవ్వడానికి ఎక్కువ బిడ్ అనేది తీసుకుంటుందనమాట. ఎక్కువ అమౌంట్ అనేది. న్యూ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి. అందుకని మనం ఇక్కడ బిడ్ అని అడిగాడు. ఇది పెట్టకపోయినా కూడా మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది ప్రీవియస్ ఈ ఆప్షన్ లేదు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాడు ఈ ఆప్షన్. న్యూ కస్టమర్స్‌కి వెళ్ళాలి అంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పెడితే న్యూ కస్టమర్స్‌కి మళ్ళీ ఎక్కువ చూపిస్తూ ఉంటదనమాట. మనం సెగ్మెంటేషన్ అనేది నెక్స్ట్ స్టెప్‌లో చేసుకుంటాం. అక్కడ వస్తుంది. ఇప్పుడు క్యాంపెయిన్ సెటప్. ఈ నెట్వర్క్ అంటే తెలుసు కదా మీకు. సెర్చ్ నెట్వర్క్స్ పార్ట్నర్, డిస్ప్లే నెట్వర్క్ పార్ట్నర్స్ ఐడియా ఉందా? హలో హలో ఆ, లేదు మేడం, లేదు మేడం. ఇవి బ్లాగింగ్ చేస్తాం కదా మనం. బ్లాగింగ్ సైట్స్, వీడియోస్, యాప్స్. ఆ, ఆ, ఆ. ఇప్పుడు గూగుల్లో ఇప్పుడు చాలా ఆ యాప్స్లోను, యూట్యూబ్ వీడియోస్లోను మన బ్లాగ్స్ చేసి అప్లై చేసుకుంటాం. యాడ్సెన్స్కి అప్లై చేసుకుంటే యాడ్స్ వస్తాయి కదా, ఆ, ఆ. అవన్నమాట. సెర్చ్ ఓకే. పార్ట్నర్స్ ఆ, ఆ, ఆ. ఇట్లా. మనకేంటంటే ఓన్లీ సెర్చ్ ఇంజన్లోనే కావాలా, లేకపోతే వెబ్సైట్ గూగుల్ యొక్క సెర్చ్ పార్ట్నర్స్ మన యాడ్ని బట్టి ఎక్కడెక్కడ డిస్ప్లే చేయాలో అక్కడక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనకి సెర్చ్ నెట్వర్క్లో ఇవి సెట్ చేసుకుంటే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి లీడ్స్ రావు. మ్మ్. ఎవరైతే గూగుల్లో సెర్చ్ చేస్తారో వాళ్ళే ఇంటెంట్గా సెర్చ్ చేస్తారు, వాళ్ళే ఫామ్ ఫిల్ చేస్తారు, వాళ్ళే మనకి కన్వర్ట్ అవుతారు. ఈ డిస్ప్లే నెట్వర్క్ ఏంటంటే వాళ్ళు ఆ వెబ్సైట్ని వేరే పర్పస్కి యూజ్ చేసినా, వాళ్ళు ఏదో కంటెంట్ కోసం ఓపెన్ చేసినా మన యాడ్ కనిపిస్తుంది, కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండదు. జస్ట్ యాడ్ చూస్తే మనకి అమౌంట్ అక్కడ ఏంటంటే డిస్ప్లే టైప్ అన్నమాట. అమౌంట్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది, కానీ అక్కడి నుంచి కన్వర్షన్స్ రావు. అందుకని ఇది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఈ సెర్చ్ యాడ్స్లో ఈ నెట్వర్క్స్ రెండు తీసేయాలన్నమాట. డిస్ప్లే నెట్వర్క్ అండ్ సెర్చ్ పార్ట్నర్స్ నెట్వర్క్, ఇవి రెండు తీసేయాలి. నెక్స్ట్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనము అన్ని టెరిటరీస్కి ఆల్ టెరిటరీస్ అని అడిగాడు, మనకి అవసరం లేదు. ఇండియా వరకు చేయాలంటే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఇండియా కాకుండా సపరేట్ ప్లేసెస్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏ ప్లేస్ కావాలి, ఏ ప్లేస్ ఎక్స్క్లూడ్ చేయాలి, ఏ ప్లేస్ ఇన్క్లూడ్ చేయాలి. ఇక్కడ జస్ట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ సిటీ అనేది కదా, ఇక్కడ ఇన్క్లూడ్ అంటే ఈ యాడ్ అవుతుంది, ఎక్స్క్లూడ్ అంటే ఈ ఏరియా తప్ప మిగతా అన్ని ఏరియాస్లో మన యాడ్ కనిపిస్తుంది. అండ్ నియర్ బై అంటే ఈ సిటీకి ఉన్న నియర్ బై అన్ని ఏరియాస్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఏంటంటే ఇన్క్లూడ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఇన్క్లూడ్. ఇట్లా మనం సిటీస్ అన్ని యాడ్ చేసుకుంటాం. వద్దు అనుకున్నవి అవి ఎక్స్క్లూడ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇన్క్లూడ్. అంటే ఈ ఆప్షన్స్ కూడా ఈ లొకేషన్లో ఇన్క్లూడ్ అయ్యి వస్తాయి. పీపుల్స్ ఎవరైతే రెగ్యులర్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఈ సిటీస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారో, లేదా ఈ ఈ పీపుల్స్ ఎవరైతే ఈ ప్లేసెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళందరికీ యాడ్ చూపించాలని ఉంటుంది. ఇదేంటంటే ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. కొన్ని సర్వీసెస్కి ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ ఏరియా విజిట్ చేసే వాళ్ళకి, లైక్ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆ ఏరియా విజిట్ చేసే వాళ్ళతో అవసరం ఉంటుంది. బట్ మనం ఏదన్నా సర్వీసెస్ ఇవ్వాలన్నా, లేకపోతే ఇట్లా కోర్స్ ట్రైనింగ్స్ ఇవ్వాలన్నా, ఇలాంటివి ఆ ఏరియా విజిట్ చేసే వాళ్ళతో మనకు అవసరం ఉండదు. అక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తే
వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు అటు ఇటు ట్రావెల్ చేసడము లేకపోతే ఆ ఇంట్రెస్ట్ మీద ఆ సిటీస్ని చూడడానికి వచ్చే వాళ్ళకి మనం ఈ యాడ్ చూపించడం అనేది వేస్ట్ అనమాట. ఇది మనం అనాలిసిస్ చేసుకోవాలంటే మనం చేసే ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ వీటికి అప్లికబుల్లా కాదా, మన క్లయింట్ ఇక్కడికి వచ్చేళ్ళే అతన్ని టార్గెట్ చేయాలా లేకపోతే అక్కడ ఉండే వాళ్ళని టార్గెట్ చేయాలా అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ యువర్ ఇన్క్లూడింగ్ పూల్ లొకేషన్స్ అంటే రోజు ఇక్కడే ఉండే వాళ్ళకి చూపించాలంటే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది మనకు, రోజు ఇక్కడ ఉండే వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి లాంగ్వేజెస్ మనము ఇంగ్లీషు, తెలుగు, కన్నడ ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చూపిస్తుందంటే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం ఎవరైతే వాళ్ళ సెట్టింగ్స్లో తెలుగు అని ఉంటుందో వాళ్ళకి చూపిస్తుంది యాడ్. ఇప్పుడు మనం బెంగళూరులో ఉన్న తెలుగు పీపుల్స్ని టార్గెట్ చేయాలనుకోండి తెలుగు అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు హైదరాబాద్లో ఉన్న కన్నడ పీపుల్స్ని టార్గెట్ చేయాలంటే కన్నడ అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు లొకేషన్ లాంగ్వేజ్ బేస్ మీద వెళ్తుంది. ఇంగ్లీష్ అంటే అది డిఫాల్ట్గా అందరికీ ఉంటుంది మ్యాక్సిమం. ఇంగ్లీష్ అనేది వదిలేయచ్చు, లేదు సపరేట్గా మీరు స్పెసిఫిక్గా ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బెంగళూరు లొకేషన్ అయితే మనం బెంగళూరులో తెలుగు పీపుల్ అయితే తెలుగు అని సెలెక్ట్ చేసుకోవాలి. బెంగళూరు పీపుల్ బెంగళూరులో ఉన్న వాళ్ళు కన్నడ వాళ్ళని కాకుండా మనకి తెలుగు ఒకవేళ కన్నడ వాళ్ళని టార్గెట్ చేయాలంటే అదేం సెలెక్ట్ చేయక్కర్లేదు, ఇంగ్లీష్ అంటే సరిపోతుంది. కానీ తెలుగు వాళ్ళకి మాత్రమే టార్గెట్ అన్నప్పుడు అలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తెలుగు ట్రైనింగ్ ఇస్తున్నాము. తెలుగు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కన్నడ వాళ్ళు మనకొద్దు, తెలుగు వాళ్ళు అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళని టార్గెట్ చేద్దాం అనుకున్నప్పుడు లాంగ్వేజ్ తెలుగు అని ఇవ్వాలి అక్కడ. అది కూడా కంప్లీట్గా మన అనాలిసిస్ బేస్ మీదే ఉంటుంది అనమాట, ఎట్లా ఏంటి అనేది. అండ్ ఇక్కడ ఆడియన్స్ సిగ్మెంటేషన్ అనేది అంటే ఆడియన్స్ సిగ్మెంట్స్ అంటే జస్ట్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవడం అనమాట. ఇక్కడ ఇప్పుడు మనం ఏదైనా ఒక క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఏజ్ ప్రకారమో జెండర్ ప్రకారమో వాళ్ళ బిహేవియర్ ప్రకారమో వాళ్ళ ఇంట్రెస్ట్ల ప్రకారమో సగ్రిగేట్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే యాడ్ చూపిస్తుంది. ఇక్కడ మనం బ్రౌజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, స్టూడెంట్స్ సిగ్మెంటేషన్ చేస్తున్నాం. ఇక్కడ స్టూడెంట్ అని చూస్తే ఇక్కడ అంటే కరెంట్ కాలేజ్ స్టూడెంట్స్, బ్యాచిలర్ డిగ్రీ ఇట్లా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మనం వీటిలో సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో న్యూ స్టూడెంట్స్ ఎవరైతే న్యూ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మన వెబ్సైట్ని ఇంతవరకు విజిట్ చేయని వాళ్ళు వాళ్ళకి చూపించడానికి ఇంతక బిడ్డింగ్లో న్యూ బిడ్డింగ్ అని వచ్చింది కదా, అది న్యూ పర్సన్స్కి బిడ్డింగ్ అని అక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆడియన్స్ సిగ్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ సిగ్మెంట్లో కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపించడానికి వేరే బిడ్డింగ్ ఇస్తుంది అనమాట. కొంచెం బిడ్ హై తీసుకుంటుంది అనమాట అమౌంట్ వీళ్ళకి చూపించడానికి. ఇట్లా ఇవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటంటే హై ప్రయారిటీ వాళ్ళకి ఇస్తుంది. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సెర్చ్ చేస్తే ఎక్కువగా చూపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆడియన్స్ సెగ్మెంట్ అనేది పర్టికులర్గా చేసుకుంటే ఆ సెగ్మెంట్ వరకు మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఎంతవరకు అనేది మనము మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. అంటే రన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కానీ మనకు అర్థం కాదు. 10 to 15 days తర్వాత ఈ క్యాంపెయిన్ ఎలా రన్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ అని, సిగ్మెంటేషన్స్లో కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఎక్కువ పీపుల్స్కి రీచ్ అవుతుందా లేదా అనేసి. ఇక్కడ సిగ్మెంటేషన్ చేసిన చేయకపోయినా కూడా అంత పర్టికులర్గా కంపల్సరీగా చేయాలనేం కాదు, మనకి కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాడ్ రొటేషన్, ఈ యాడ్ రొటేషన్ అనేది మనం ఆన్లో ఉంచుకోవాలి. యాడ్ రొటేషన్ ఎందుకంటే మనము 3-4 డిఫరెంట్ యాడ్స్ని
అంటే డిఫరెంట్ టైటిల్స్, డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఇస్తాము. ఆ యాడ్ రొటేషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అందరికీ ఒకటే టైటిల్, ఒకటే డిస్క్రిప్షన్ పెట్టకుండా ఒక 3-4 టైటిల్స్, డిస్క్రిప్షన్స్ రొటేట్ చేస్తుందనమాట. అప్పుడు ఏ టైటిల్‌కి ఎక్కువ ఇంప్రెషన్స్ వస్తున్నాయో, ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయో ఆ టైటిల్‌కి హై ప్రయారిటీ ఇస్తుంది. అందుకని ఈ యాడ్ రొటేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డోంట్ ఆప్టిమైజ్ అని ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకుంటే రొటేట్ అవ్వదు. కానీ ఆప్టిమైజ్ అనేది సెలెక్ట్‌లోనే ఉంచాలి దీన్ని. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి సెట్ ఎండ్ డేట్. మనం ఎండ్ డేట్ ఎప్పుడు సెట్ చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎండ్ డేట్ అనేది సెట్ చేయకపోతే ఇది కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. అండ్ వచ్చేసి యాడ్ షెడ్యూల్ ఆల్ డే. ఇక్కడ మనకేంటంటే డేస్ ఉంటాయన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాడ్ రన్ అవ్వాలా? లేకపోతే నైట్ నుంచి మార్నింగ్ వరకు యాడ్ రన్ అవ్వాలా? లేకపోతే మార్నింగ్ 10 to 11 12 బాగా పీక్స్ టైము. ఆ తర్వాత మళ్ళీ లీడ్స్ రావు. మళ్ళీ ఈవినింగ్ 5 to 6 వస్తున్నాయి అనుకోండి. ఆ టైంలో సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్ డే అంటే టోటల్ 24 అవర్స్ రన్ అవుద్ది మన యాడ్. బట్ ఇక్కడ వచ్చేసరికి మండేస్ టు ఫ్రైడేస్ అంటే వీక్లీ. సాటర్డే సండే ఉండదు. సాటర్డే సండే ఓన్లీ వీకెండ్స్. అండ్ మండేస్ అన్ని మండేస్కి అండ్ ట్యూస్డేస్, వెడ్నెస్డేస్, ఫ్రైడే ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ డేకి సపరేట్గా షెడ్యూల్ చేసుకోవడం. ఇక్కడ మండేస్ ఉందనుకోండి, మండే వచ్చేసి 9 AM to 10 AM, 11 AM ఇట్లా సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేసుకుని ఇట్లా మనం టైమింగ్స్ ఏ టైంలో యాడ్ రన్ అవ్వాలో సెలెక్ట్ చేసుకుంటే అదే టైంలో యాడ్ రన్ అవుతుంది. తర్వాత ఆ టైం దాటిపోయినాక మన యాడ్ చూపించదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్. ఇక్కడ మనం ట్రాకింగ్ ఇది ఆప్షనల్, ఇది అవసరం లేదు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. అండ్ పేజ్ ఫీడ్స్. మనం ఏ యూఆర్ఎల్ అయితే క్యాంపెయిన్లో ఇస్తున్నామో, ఏ పేజ్ యూఆర్ఎల్ అది ఆ పేజ్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. లైక్ ఇంకా ఇది మనం ఈ బిట్ దగ్గర మనం చేసే క్యాంపెయిన్ సెటప్. నెక్స్ట్ పేజీలోకి ఇక్కడ వచ్చేసి చూడండి, ఆ ఏఐ మ్యాక్స్ సర్చ్ క్యాంపెయిన్ అనేది సెట్ చేసుకోమని వీళ్ళు ఇక్కడ ఇస్తున్నాడు. ఆప్టిమైజ్ యువర్ క్యాంపెయిన్ విత్ ఏఐ మ్యాక్స్ అనేసి. ఏఐ బీటా వర్షన్, ఇది ఇంకా కంప్లీట్గా రిలీజ్ అవ్వలేదు, బీటా వర్షన్లోనే ఉంది. ఇది మీరు ట్రై చేయండి అని వస్తుంది. కానీ ఒకసారి ఇంతకుముందు ప్రీవియస్గా మేము ట్రై చేసినప్పుడు ఏమైందంటే ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేసింది. ఎక్కువ అమౌంట్ మామూలు నార్మల్గా తీసుకునే అమౌంట్ కన్నా కూడా ఎక్కువ పడింది. అందుకని అది స్టాప్ చేయమన్నారు క్లయింట్స్ని. బట్ ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ కొంచెం టైం పడుతుంది అందరూ ఈ ఏఐ క్యాంపెయిన్స్కి టర్న్ అవ్వడానికి. బట్ కొన్ని ఫేస్బుక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓల్డ్ క్యాంపెయిన్స్కి ఏఐ లేకుండా నార్మల్గా ఓల్డ్ సెటప్ ఎలా ఉందో అలాగే వచ్చేసింది. న్యూ క్యాంపెయిన్స్, న్యూ అకౌంట్స్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా అకౌంట్స్ క్రియేట్ చేసినా, కొత్తగా పేజెస్ క్రియేట్ చేసినా కూడా ఏఐ రిలేటెడ్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తున్నాడు, కొంచెమే మాన్యువల్ది ఉంచుతున్నాడు. ఆల్రెడీ మనం చూసాము కొద్దిగా అంత ఏ అడ్వాన్స్ ప్లస్ ఆడియన్స్ అని, అడ్వాన్స్డ్ ప్లస్ లొకేషన్స్ అని ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశాడు. అంతకుముందు సపరేట్గా ఉండేది, ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిని మ్యాక్సిమం మెర్జ్ చేసేసాడు. అట్లానే వీళ్ళు కూడా చిన్నగా తీసుకొస్తున్నారు మనకి. లాస్ట్ క్యాంపెయిన్లో కూడా ఈ ఆప్షన్ అయితే కనిపించలేదు, కానీ ఇప్పుడు కనిపిస్తుంది. అసెట్ ఆప్టిమైజేషన్. ఇది వచ్చేసి అంతా పెర్ఫార్మెన్స్ మ్యాక్స్లోకి. అంటే ఇది సెలెక్ట్ చేసుకోవద్దు. మనం నెక్స్ట్కి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మన వెబ్సైట్ వచ్చింది. మన వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి. ఇప్పుడు జనరేట్ అని మనం క్లిక్ చేస్తే ఏంటంటే కీవర్డ్స్, టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది.
మొత్తం వచ్చేస్తది. మనం చేయక్కర్లేదు. ఇది మామూలుగా చేయడానికి మనకు చాలా టైం పడతది. బట్ ఇక్కడ జనరేట్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా అది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ ఉన్న కీవర్డ్స్‌ని తీసుకొని దీని ఇష్టం వచ్చినట్టు మనకు టైటిల్స్, డిస్క్రిప్షన్స్ క్రియేట్ చేసేస్తది. అవి మళ్ళీ కరెక్టా కాదా అని చూసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తదనమాట. అసలు ఫస్ట్ మనము ఈ ఆటోమేటిక్ ఏఐని పక్కన పెట్టేసి, ఫస్ట్ మనం మాన్యువల్‌గా నేర్చుకొని తర్వాత ఏఐని యూజ్ చేసినప్పుడు కూడా ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ కరెక్ట్‌గా ఉందనేది మనకు తెలుసుకోవడానికి ఛాన్స్ ఎక్కువుంటది. డైరెక్ట్‌గా ఏఐని యూజ్ చేసి మనకు అది జనరేట్ చేస్తుంది. మనం ఫాలో అయిపోతున్నాం. దాని గురించి ఆలోచించే టైం గాని, అంత ఓపిక గాని మనకు లేకుండా అయిపోతుందనమాట. ఎంత ఈజీ మెథడ్స్ వస్తే అంత లేజీ అయిపోతుంది మన బ్రెయిన్. దాని గురించి ఆలోచించడం మానేసి. ఒకప్పుడు ఈ కంటెంట్ రాయాలంటే ఎంతో టైం పట్టేది. ఈ కంటెంట్ అంతా కంటెంట్ రైటర్‌కి ఇచ్చి వాళ్ళ చేత రాపిచ్చుకొని అంతా ముందు రోజు అంతా సెటప్ చేసుకున్నాక నెక్స్ట్ డే క్యాంపెయిన్ సెటప్ చేయాల్సొచ్చేది. ఇప్పుడు క్యాంపెయిన్ చేస్తూనే కంటెంట్ కూడా సెటప్ చేసుకునే ఇది వచ్చింది. ఇంకా ఇప్పుడేంటంటే కంటెంట్ కూడా సెట్ చేసుకునే విధానం కాకుండా ఆటోమేటిక్‌గా వాళ్ళే జనరేట్ చేసుకొని మొత్తం అవుట్‌పుట్ చూపిస్తది. మీకు ఓకేనా? కాదా? అని. ప్రస్తుతానికి స్కిప్ చేద్దాము. మీరు ట్రై చేసేటప్పుడు ఒకసారి స్కిప్ చేసి ట్రై చేయండి. ఒకసారి జనరేట్ చేసి ట్రై చేయండి. డిఫరెన్స్ మీకు తెలుస్తది. సరే. సరే. ఇక్కడ వచ్చేసి కొన్ని కీవర్డ్స్ అనేవి యాడ్ అయినాయి. బట్ మన కీవర్డ్స్ ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది. ఇందాక ఆటోమేటిక్ జనరేట్ అని ఉందనుకోండి. ఈ మొత్తం ఫిల్ అయిపోయేది మనం ఏం రాయకుండానే. మొత్తం యాడ్ స్ట్రెంత్ అంతా చూపించేది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చాడు యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ ఫర్ ఏఐ మ్యాక్స్ అనేసి టర్న్ ఆఫ్ యువర్ యాడ్ గ్రూప్ అని. ఇవే మనం ఇదేం టచ్ చేయొద్దు ప్రజెంట్. జస్ట్ మాన్యువల్గా ఎలా వెళ్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి యాడ్ మోర్ కీవర్డ్స్ అని ఇచ్చింది. ఇక్కడ 0.6% ఇంక్రీజ్ అవుతుంది అప్లై ఆల్ అని. అప్లై ఆల్ అంటే ఏమవుతుందంటే కొన్ని మనకి అన్రిలేటెడ్ కీవర్డ్స్ కూడా యాడ్ అయిపోతాయి ఇక్కడ. అప్లై ఆల్ అంటే ఇక్కడ వచ్చేసి మనం ఇవి మొత్తం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ ఫైనల్ యూఆర్ఎల్. మన ఫైనల్ యూఆర్ఎల్ అంటే మన వెబ్సైట్. ఇక్కడ డిస్ప్లే పాత్ అన్నాడు. మనకి యూఆర్ఎల్ అనేది ఇక్కడ జస్ట్ ఇదే కనిపిస్తుంది మన వెబ్సైట్. ఇక్కడ ఈ డిస్ప్లే పాత్ ఏం చేస్తుందంటే మనం ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకున్నాం. కానీ మనకి ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ లింక్ అనేది మనకు సపోర్ట్ చేయదు. అప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఎక్స్టెన్షన్గా మనం ఇక్కడ రాస్తామన్నమాట. లైవ్ ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వచ్చిందనమాట. ఇదే లింక్కి కంటిన్యూషన్. ఎవరన్నా ఈ వెబ్సైట్ లింక్ చూడగానే ఇది లైవ్ ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ అనేది కనిపిస్తుంది. సడన్గా ఈ లింక్ చూడగానే క్లిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ ఎక్స్టెన్షన్స్ ఇచ్చాడు, లింక్ ఎక్స్టెన్షన్స్. ఇవి నార్మల్గా లింక్కి అటాచ్ అవ్వవు, బట్ ఓన్లీ యాడ్ క్యాంపెయిన్ వరకే అటాచ్ అవుతాయి. ఇక్కడ మనం ఏ వర్డ్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మనము ఎక్కువగా యూజర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏ వర్డ్స్ యూజ్ అవుతాయో అవి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట యాడ్ ఎక్స్టెన్షన్స్గా. ఇప్పుడు నెక్స్ట్ ఇది మన మెయిన్ ప్రాసెస్. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇచ్చారు. ఈ కీవర్డ్కి సర్చ్ వాల్యూమ్ ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ 30 daysలో ఇంత సర్చ్ వాల్యూమ్ ఉందనేసి. ఈ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ అన్నప్పుడు బూస్ట్ యువర్ కెరీర్. డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, దీనికి సర్చ్ వాల్యూమ్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ
30 క్యారెక్టర్స్ వరకే ఉంటుంది. అంతకన్నా ఎక్సీడ్ అయితే మనకి తీసుకోదు. ఇక్కడ మనకి కొన్ని ఐడియాస్ ఇస్తుంది. ఈ ఐడియాస్‌లో ఏ కీవర్డ్‌కి మంచి సెర్చ్ వాల్యూమ్ ఉందో ఆ కీవర్డ్ తీసుకోవచ్చు. దీనికి సెర్చ్ వాల్యూమ్ లేదు. దీనికి సెర్చ్ వాల్యూమ్ లేదు. ఇక్కడ వచ్చేసింది డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్. క్రియేట్ అంటే డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ సేవ్. ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 15 హెడ్లైన్స్ ఉంటాయి. ఈ 15 హెడ్లైన్స్ ఉన్నప్పుడే మన హెడ్లైన్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవుతుంది అనమాట. లేకపోతే మనకి క్లోజ్ అవ్వదు. బట్ ఇక్కడ మనం ఇలా తీసుకుంటున్నాం కదా, మనకి ఏదైతే కోర్ ఆబ్జెక్ట్ ఉందో మనం యాడ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని తెలుగు అని ఇక్కడ మనం చాట్ జీపీటీ తీసుకొని కూడా మనం టైం కాకుండా వర్క్ చేయవచ్చు. కన్వర్షన్స్ 7 హెడ్డింగ్స్. ఇట్లా మనకి కొన్ని టైటిల్స్ అనేవి మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ 30 క్యారెక్టర్స్ వరకే కాబట్టి 57. ఇక్కడ వచ్చేసి హెడ్డింగ్స్ చూడండి, ఇది కంప్లీట్ అయిపోయింది. యాడ్ స్ట్రెంత్ యావరేజ్కి వచ్చింది. బట్ ఒకసారి వచ్చిన కీవర్డ్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. అలాగే ఇక్కడ మనం రాసే ప్రతి కీవర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఎలా అయితే మనం ఎస్సీఓలో చేస్తామో సేమ్ అదే ఇక్కడ కూడా మనం ఫాలో అవ్వాలి. ప్రతి ఫస్ట్ లెటర్ వచ్చేసి ప్రతి టైటిల్కి క్యాపిటలే ఉండాలి, స్మాల్ అనేది ఉండకూడదు. మిగతా అన్నీ మనకి స్మాల్ ఉండాలి, క్యాపిటల్ ఉండకూడదు. ఇట్లా మనకి చాలా ఇక్కడ వచ్చేసింది.
ఇలా మన యాడ్ హెడ్డింగ్స్ అనేవి ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పాపులర్ కీవర్డ్స్. ఇంకా మేక్ హెడ్డింగ్ ఇన్ క్యూ. అండ్ ఇక్కడ ఏదైనా మళ్ళీ రిపీట్ అయితే అది చూపిస్తుంది అనమాట. అట్లా ఉండకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి సి ఒక్కసారే మనకి రావాలన్నమాట. 2-3 టైమ్స్ రిపీట్ అవ్వకూడదు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ జాబ్స్ ఇన్ 2025 ఇన్ ఇండియా అని ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఇది మనకు ఓకే అంటే ఇది కానీ ఉంచుకోవచ్చు, లేదంటే దీన్ని మళ్ళీ రీరైట్ చేసుకోవచ్చు. అలాగే క్యాన్వాని యూజ్ చేసుకొని కూడా చాట్ జీపీటీని యూజ్ చేసి మనం కంటెంట్ అనేది రాసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి మనం ఆల్రెడీ ఇచ్చిన మన వెబ్సైట్ ప్రకారం తీసేసుకుంది. ఇక్కడ ఇంకొక డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇది ఎక్కువ ఉంది. జస్ట్ మనం ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని రిమైనింగ్ 90 క్యారెక్టర్స్. ఇట్లా మన హెడ్డింగ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ఇది చూపిస్తుంది. బట్ ఇది అంతా కంప్లీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇది మనకు కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది మాన్యువల్గా. అదే ఆటోమేటిక్గా అయితే మనకి ఇంత ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది మొత్తం క్రియేట్ చేయడం కూడా. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పాపులర్ కీవర్డ్స్ ఇచ్చారు కదా, వాళ్ళు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇచ్చారు. వీటిలో మనము యాడ్ చేయలేదు కొన్ని, ఇవి యాడ్ చేయమని అడుగుతున్నారు పాపులర్ కీవర్డ్స్ కొన్ని. బట్ అవి మనకి కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పినట్లు అవన్నీ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి గెట్ యాక్సెస్ అంటే మనకి యాక్సెస్ కావాలంటే మన ప్రూఫ్స్ అనేవి వీళ్ళకి సబ్మిట్ చేయాలి. మనం ఒక వెబ్సైట్కి క్యాంపెయిన్ రన్ చేస్తున్నామంటే ఆ వెబ్సైట్ యొక్క జీమెయిల్ ఐడికి క్యాంపెయిన్ సెటప్ చేసుకున్నప్పుడు దానికి అప్రూవల్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి టాస్క్ ఇవి ఇచ్చాడు, సబ్మిట్ యువర్ ఏజెన్సీ డాక్యుమెంట్స్ అన్నాడు. మన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయాలి. ఇందులో వచ్చేసి మనకి డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి. మనం ఎవరికైనా క్లయింట్కి చేస్తూ ఉంటే క్లయింట్ యొక్క డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఈ క్లయింట్ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం మనం యాడ్ చేయాలి. ఎందుకంటే మనము వేరే వాళ్ళకి యాడ్స్ రన్ చేసినప్పుడు మనం సొంతంగా రన్ చేసుకున్నాం అనుకున్నా మనకి ఇది సరిపోతుంది. అదే వేరే వాళ్ళకి రన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కరెక్టా కాదా అన్నది గూగుల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఇట్లా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి. అప్పుడు మనకి యాక్సెస్ వస్తుంది. అప్పుడు మన వెబ్సైట్ లోగో అనేది ఇక్కడ యాడ్ చేసుకోగలుగుతాం. అప్పుడు యాడ్ చేసుకున్నప్పుడు మన లోగో అనేది ఇమేజెస్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైట్ లింక్స్. ఈ సైట్ లింక్స్ అనేవి మనం ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇప్పుడు మన సైట్ లింక్స్ ఉన్నాయనుకోండి, మనకేంటో ఒక పేజ్ ఇచ్చాము, నెక్స్ట్ కోర్సెస్ ఉన్నాయి, వీడియో క్లాసెస్ అని ఉంది. వీడియో క్లాసెస్ ఇక్కడ ఏంటంటే ఎక్స్టెన్షన్ వీడియో క్లాస్. వీడియో క్లాస్ అయిపోయినాక ఈ యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ ఇస్తాం. నెక్స్ట్ క్రియేట్. అప్పుడు ఇక్కడ మనకి యాడ్లో ఇక్కడ కనిపిస్తుంది. కింద ఇక్కడ వీడియో క్లాసెస్ అని వస్తుంది. ఒకసారి మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను ఎలా వస్తుంది.
ఇక్కడ ఇంకొక లింక్, సెకండ్ లింక్. మన యాడ్ డిస్ప్లే అయినప్పుడు ఇక్కడ ఇలా కనిపిస్తుంది అనమాట. 45 days క్లాస్. దీనికి వచ్చి ఈ యూఆర్ఎల్. ఇట్లా మనం సైట్ ఎక్స్టెన్షన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. కాంటాక్ట్ అస్, అబౌట్ అస్, ఇట్లా అన్ని పేజెస్ అని ఎక్స్టెన్షన్ ఇస్తే మన గురించి ఎక్కువగా రీడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ చూడండి వీడియో క్లాసెస్ 45 days క్లాసెస్ వచ్చినాయి. తర్వాత మనకి 3 months కోర్స్ అని పెట్టేసి కాంటాక్ట్ అస్, అబౌట్ అస్ కూడా యాడ్ చేయొచ్చు దీనికి. ఇక్కడ వరకు క్యాంపెయిన్ సెటప్, సైట్ లింక్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ కాల్ అవుట్స్ అంటే కాల్ చేయడానికి, అంటే కాల్ అవుట్స్ అంటే లైక్ మనకి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ వచ్చి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇద్దాం అనుకున్నాము, 100% ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇది వాళ్ళకి కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక కాల్ అవుట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి 100% ట్రైనింగ్. ఇక్కడ వచ్చిన డిస్క్రిప్షన్ కాకుండా ఎక్స్ట్రా ఆప్షన్స్ అనమాట ఇవి. ఇంటర్న్షిప్ అండ్ ఇంటర్న్షిప్, ఇంకా సెకండ్ కాల్ అవుట్లో ఇంటర్న్షిప్. ఇట్లా మనకి కావాల్సిన ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు 1 by 1. నెక్స్ట్ సేవ్. ఇప్పుడు ఈ కాల్ అవుట్స్ అనేవి ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట ఎండ్ యూజర్కి. అండ్ ఇది అప్లై. అండ్ నెక్స్ట్ డన్. ఇక్కడ వచ్చేసి మన యూఆర్ఎల్, కీవర్డ్స్, అప్లై అనుకోండి. ఇక్కడ ఇంకా కొన్ని అప్లై అవుతాయి అనమాట. నెక్స్ట్ మన యాడ్ క్యాంపెయిన్. ఇక్కడ మనం అమౌంట్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చూపిస్తున్నాడు ఎంత అమౌంట్ పెడితే ఎంత వస్తుంది. ఇక్కడ వీక్లీ కన్వర్షన్స్ ఎన్ని, కాస్ట్ ఫర్ కన్వర్షన్స్ ఎన్ని, వీక్లీ కాస్ట్ ఎంత పడుతుంది, ఇవంతా చేస్తుంది. ఇక్కడ సెట్ ఏ బడ్జెట్ మనం మాన్యువల్గా సెట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి డైలీ బడ్జెట్ అనమాట. డైలీ 1000 పెడతామా, 500 పెడతామా, 600 పెడతామా మన ఇష్టం. మనం ఇక్కడ 600 పెట్టామనుకోండి. ఇక్కడ 600 పెడితే ఇక్కడ వచ్చేసి వీక్లీ ఎంత పడుతుంది, కాస్ట్ పర్ కన్వర్షన్ ఎంత పడుతుంది, వీక్లీ 1 వీక్ ఎంత అమౌంట్ పెట్టాలి, 1 వీక్కి 4200 రూపీస్ పెట్టాలి. ఇట్లా కన్వర్షన్స్ ఇన్ని వస్తే ఇక్కడ ఇది చూపిస్తుంది మనం పెట్టే అమౌంట్ని బట్టి. మనం 1000 పెడితే దానికి తగ్గట్టుగా ఎస్టిమేషన్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎంత పెట్టామనుకోండి, దీనికి ఇట్లా చూపిస్తుంది వీక్లీ కాస్ట్ ఎంత పడుతుంది. ఇట్లా 1000 పెట్టామనుకోండి, వీక్లీ 7 days 11 అయింది. ఇక్కడ వచ్చేసి మనకి బిడ్ ఆప్టిమైజ్ చేసుకోమని చెప్పి వస్తుంది. ఇది అప్లై చేస్తే వాళ్ళ అమౌంట్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుంది. బట్ అన్నీ కూడా వాళ్ళు అప్లై చేయమన్నారని మనం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏది కావాలో అట్లా. ఇప్పుడు ఎందుకంటే మనం మాన్యువల్ బిడ్డింగ్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ సజెషన్స్ అనేవి మనం కావాలంటే తీసుకోవచ్చు, అక్కర్లేదంటే వదిలేయచ్చు అనమాట.
ఇక్కడ మన క్యాంపెయిన్ అనేది సెటప్ అయింది. డిజిటల్ లీడ్స్ మన క్యాంపెయిన్ నేమ్, క్యాంపెయిన్ టైప్ సెర్చ్, గోల్స్ సబ్మిట్ లీడ్ ఫామ్లో సబ్మిషన్స్ మనం తీసుకున్నాం మన గోల్. అండ్ బిడ్డింగ్ మ్యాక్సిమం కన్వర్షన్కి ₹30 కన్వర్ట్ అవ్వాలి, ఒక క్లిక్గా అట్లా పడుతుంది. అలాగే ₹25 అయినా పెట్టుకోవచ్చు. అలాగే కస్టమర్ అక్వైజేషన్ అంటే బిడ్డింగ్ అనేది న్యూ కస్టమర్స్కి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి కూడా సేమ్గానే ఉంది. అంటే మనం ఏం చేంజెస్ అయితే పెట్టలేదు, కావాలంటే పెట్టచ్చు, లేదంటే వదిలేసాను. లైక్ క్యాంపెయిన్ సెట్టింగ్స్ ఈ గూగుల్ సెర్చ్ నెట్వర్క్లో ఏం లేదు. అలాగే అదే గూగుల్ సెర్చ్ నెట్వర్క్లోనే డిస్ప్లే అవుతుంది. లైక్ మనం రిమూవ్ చేసాం కదా డిస్ప్లే నెట్వర్క్ అండ్ డిస్ప్లే పార్ట్నర్స్, అవి రెండు ఇక్కడ లేవు. అవి కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్. లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఒక్కటే సెలెక్ట్ చేసుకున్నాము. ఆడియన్స్ నో సిగ్మెంట్, మనం ఏం సిగ్మెంటేషన్ అయితే చేయలేదు. మనకి ఏదైనా సిగ్మెంటేషన్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఏ మ్యాక్స్ అనేది మనం సెటప్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్ 17 కీవర్డ్స్ యాడ్ చేసాము. మ్యాచ్ టర్మ్ అండ్ బ్రాండ్ ఇంక్లూడింగ్ లిమిటెడ్, మనమే జీరో బ్రాండ్ లిస్ట్ అయితే మనం ఏమి యాడ్ చేయలేదు. లొకేషన్ మనం సెలెక్ట్ చేయలేదు. లైక్ URL ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఏం యాడ్ చేయలేదు. ఒక యాడ్ సెలెక్ట్ చేసి పర్ డే 1 పెట్టాం, పబ్లిష్ చేయమని. మనం ఇక్కడ ఒక్కసారి జస్ట్ వెయిట్ అండి, క్యాంపెయిన్ సెట్టింగ్స్లో ఏదో చిన్న అనేది సెట్ చేసాం. దగ్గర ఇక్కడ ఇక్కడ లీడ్ ఫామ్, మనకు ఆల్రెడీ లీడ్ ఫామ్ ఉంటే అవసరం లేదు, లేకపోతే ఇక్కడ లీడ్ ఫామ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ హెడ్లైన్ డిస్క్రిప్షన్, ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలి, నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంది. వ్యూ అండ్ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, యాక్సెప్ట్. ఇక్కడ వచ్చేసి మనకు వర్క్ డీటెయిల్స్ కావాలంటే ఇవన్నీ కూడా మనం అంటే డిపెండింగ్ అపాన్ అవర్ సర్వీసెస్ మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు వర్క్ ఫోన్ నెంబర్ కావాలన్న సర్వీసెస్కి అయితే ఇవన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏజ్ రిలేటెడ్ అండ్ లాంగ్వేజెస్, మనం ఏదైనా క్వశ్చన్ అడగాలంటే అడగొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ప్రైవసీ పాలసీ పేజ్, మనకి ప్రైవసీ పాలసీ పేజ్ ఇక్కడ లేదు. దీనికి లైక్ ఒక్క నిమిషం, దీనికి
ఇక్కడ ప్రైవసీ పాలసీ పేజ్ ఇస్తే మనకి థ్యాంక్ యూ పేజ్ వస్తుంది. ప్రైవసీ పాలసీ పేజ్ ఇచ్చి థ్యాంక్ యూ అనగానే ఇక్కడ మనకి ఇది అప్లై అని వస్తుంది. జస్ట్ అప్లై చేసుకోవడం అంతే. విజిట్ ఏ సైట్ అని మన సైట్ తీసుకుని ఇక్కడ మన సైట్ యూఆర్ఎల్ పేస్ట్ చేసుకుంటాం. ఇంకా సబ్మిట్ చేస్తాం. ఈ ప్రైవసీ పాలసీ ఒకటి క్రియేట్ చేయాలి. దీనికి క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేద్దాం. మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నా, ఏదైనా క్వశ్చన్స్ రైజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మనం ఏదైనా క్వశ్చన్కి క్లిక్ చేస్తే అక్కడ రెడీమేడ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అవి మనం రైజ్ చేయొచ్చు కూడా. నెక్స్ట్ మన ఫామ్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. దీన్ని సేవ్ చేస్తే ఈ ఫామ్ సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనం యాప్ ఉంటే యాప్స్కి చూస్తాం, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక బ్రాడ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బ్రాడ్ మ్యాచ్ కావాలా లేదా అనేది అది ఆప్షన్ కనిపించలేదు. ఒకసారి ఇక్కడ ఉంది కదా సెర్చ్ టర్మ్ మ్యాచ్ అని. యూజ్ ఓన్లీ కీవర్డ్స్ అండ్ మ్యాచ్ టైప్ అండ్ పబ్లిష్ ఏ క్యాంపెయిన్. ఇక్కడ మనం ఇందాక యూజ్ చేసాం కదా, ఇది గూగుల్ ట్యాగ్ ఇక్కడ ఉంది. ఈ ట్యాగ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పెడితేనే మన వెబ్సైట్ అనేది ట్రాక్ అవుతుంది, లేకపోతే ట్రాక్ అవ్వదు అనమాట. లేదు మనం మాన్యువల్గా పెడుతున్నామంటే మాన్యువల్గా ఈ జావా స్క్రిప్ట్ కోడ్ తీసుకెళ్ళి మనము గూగుల్ అనాలిటిక్స్లో పెట్టాం కదా, ఐడియా ఉందా? హలో, ఐడియా ఉంది మేడం. సేమ్ అలానే ఈ కోడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మాన్యువల్ కోడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇక్కడ మనం టెస్ట్ అంటే సేమ్ ప్రాసెస్ అవుతుంది. టెస్ట్ చేసేస్తే ఇది ఓకే అయిపోతే మనం ఇంకా అదే గూగుల్ అనలిటిక్స్ ఇది రన్ చేస్తాం. గూగుల్లో ఇక్కడ ట్రాక్ అవుతుంది అనమాట. మన వెబ్సైట్ని ఎంతమంది విజిట్ చేశారో అది ట్రాక్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మన క్యాంపెయిన్ సెటప్ అయిపోయింది. ఈ క్యాంపెయిన్ సెటప్ అయిపోయినాక ట్యాగ్ మనం యాడ్ చేయలేదని చూపిస్తుంది. బిడ్ స్ట్రాటజీ అనేది మనకి లెర్నింగ్ స్టేజ్లో ఉంది. ఒకసారి మన యాడ్ అనేది ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ పబ్లిష్డ్ ఇక్కడ స్టార్ట్, వాళ్ళు అండర్ రివ్యూలో ఉంటుంది. రివ్యూ అయిపోయినాక ఇంప్రెషన్స్, కన్వర్షన్స్ ఇవి మనకి ఒక్కొక్కటి జస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మనకు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఏమన్నా కావాలంటే ఎడిట్ చేసుకోవడము ఇవన్నీ చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ మనకి వ్యూస్ వస్తున్నాయి, లీడ్స్ వస్తున్నాయి, డేటా అంతా ఇక్కడ మనకి క్యాంపెయిన్ రన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ లీడ్ క్యాంపెయిన్ అంటే క్యాంపెయిన్ ఇక్కడ వస్తుంది. క్యాంపెయిన్ లెవెల్, ఇది క్యాంపెయిన్ లెవెల్. ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ గ్రూప్ లెవెల్, యాడ్ గ్రూప్లో 30 బిడ్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. ఎలిజిబుల్ అంటే మన యాడ్ ఓకే ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒకవేళ మనది ఎలిజిబుల్ కాలేదనుకో ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఒకవేళ అప్రూవల్ కాలేదనుకో నాట్ అప్రూవ్డ్ అని వస్తుంది. ఇక్కడ మన కీవర్డ్స్ అన్నీ వాళ్ళ అండర్ రివ్యూ ఉన్నాయి. ఒకసారి రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఇది కూడా స్టేటస్ ఎలిజిబుల్ అని వస్తే అప్పుడు ఈ క్యాంపెయిన్స్కి మనకి
లీడ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వచ్చేసి బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అని. గుర్తున్నాయండి? గుర్తున్నాయండి. బ్రాడ్ మ్యాచ్ అంటే ఎలా ఉంటాయి, ఫ్రేజ్ మ్యాచ్ ఇవన్నీ. అట్లా మనము స్టార్టప్ కంపెనీస్ అనుకోండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు క్లిక్ చేస్తే ఈ కీవర్డ్స్ అనేవి ఎగ్జాక్ట్ మ్యాచ్కి కన్వర్ట్ అవుతాయి. ఇలా బ్రాకెట్స్లో పెడితే ఎగ్జాక్ట్ మ్యాచ్, కొటేషన్స్లో వస్తే ఫ్రేజ్ మ్యాచ్, ఇట్లా కొటేషన్స్ మధ్యలో వస్తే ఫ్రేజ్ మ్యాచ్, ఏమీ లేకుండా ఉంటే అది బ్రాడ్ మ్యాచ్. ఇట్లా మనం కీవర్డ్స్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇది చిన్న క్యాంపెయిన్స్కి ఇట్లా అయితే సెట్ అవుతుంది. అది పెద్ద క్యాంపెయిన్స్ కంటే మనం డైరెక్ట్గా కీవర్డ్స్ ఇస్తాం కదా, కీవర్డ్స్ మనం సెలెక్ట్ చేసుకున్న కాడ ఇస్తాం కదా, అక్కడే సెట్ చేసేసినా కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడే చేయాలని ఏం లేదు. ఇక్కడ వచ్చేసి యాడ్ రివ్యూ అండ్ డయాగ్నోసిస్ అంటే మన యాడ్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం ఏ ఏరియాలో మన కీవర్డ్ ఇక్కడ ఇచ్చామనుకోండి, ఈ కీవర్డ్ ఇస్తే మన ఈజ్ నాట్ షోయింగ్ అంటే కీవర్డ్ అనేది చూపించట్లేదు. ఇప్పుడు వచ్చేసి మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ కనిపించింది అనుకోండి, యాడ్ కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ లైవ్లో ఉంటే యాడ్, లేకపోతే లేదు. ఇప్పుడు మన యాడ్ లైవ్లో లేదు కాబట్టి నాట్ షోయింగ్ అని వస్తుంది. రిజల్ట్ అనేది డయాగ్నోసిస్ కాలేదు. అలాగే పాలసీ మేనేజర్, ఇక్కడ మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ పాలసీ దానికి సంబంధించిన ఇక్కడ కనిపిస్తాయి. ఓకే అండి, ఇప్పటి వరకు ఇక్కడ సెట్ చేయండి. రేపు ట్రాకింగ్ చూపిస్తాను. ఓకే. ఇక్కడ వరకు సెట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ట్రాకింగ్, అది ఎలా సెట్ చేసుకోవాలి. ట్రాకింగ్ అంటే అందులోనే అనలిటిక్స్ అది యాడ్ చేస్తాము. అలాగే ఇక్కడ ఫామ్కి కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, మెజర్మెంట్స్లోకి వెళ్ళేసి అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా కన్వర్షన్ పాత్ సెట్ చేసుకోవాలన్నమాట. సరే సరే, ఇవంతా సెట్టింగ్స్ ఉంటాయి, కన్వర్షన్ మెట్రిక్స్. ఇవి రేపు కంటిన్యూ చేద్దాము. సరే సరే. ఇంతవరకు అయితే మీరు సెట్ చేయండి క్యాంపెయిన్. అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఓకే కంటిన్యూ చేసేదాన్ని. ఇంటర్వ్యూ క్వశ్చన్, చేయండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆన్ పేజ్ SEO? ఆన్ పేజ్ SEO యూజ్ చేస్తాం మేడం టు విజిబిలిటీ, మేడం our website visibility. ఓకే అండి, లైక్ అంటే ముందు జస్ట్ ఫ్రెషర్గా అడుగుతాను, తర్వాత నెక్స్ట్ స్టెప్ కొంచెం ఫార్వర్డ్గా అడుగుతాను అయితే. సరే సరే. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? Digital marketing is nothing but promoting product or service in the digital, like social media or Google, something like that. ఇవే కాకుండా ఇంకా ఉంటాయండి, లైక్ ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇవి కూడా డిజిటల్ మార్కెటింగ్ కిందకే వస్తాయి. మొత్తం చెప్పాల్సిందేనా మేడం? ఓకే, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్. అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక రూఫ్ కింద మిగతా అన్ని ఛానల్స్ అన్నమాట. ప్రమోట్ చేయటమే కదా, ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. డిఫరెంట్ వేస్ లో మనం ప్రమోట్ చేస్తాం అన్ని కూడా. ఇవి చెప్పడం వల్ల ఏంటంటే ఓకే వీళ్ళకి కొంచెం ఐడియా ఉంది అనేది ఒక ఎదుటి వాళ్ళకి ఇంప్రెషన్ వస్తుంది, టెక్నికల్ టర్మ్స్ వాడడం వల్ల. వాట్ ఈజ్ SEO? SEO is nothing but
search engine optimization. It is the process of optimizing website visibility in the top of Google search result page. Yeah. How many types of SEOs is there? Types of SEOs are 4 types, madam. On-page SEO, off-page SEO, technical SEO, and local SEO. ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ వెబ్సైట్కి. Okay. అండ్ ఇంకా రిమైనింగ్ SEOs ఉన్నాయన్నమాట. Yeah. వాయిస్ సెర్చ్ SEO. Voice search SEO. Okay. అంటే అది ఈ మేజర్గా ఇవి 4 ఉంటాయి. అండ్ లోకల్ SEO, వాయిస్ సెర్చ్ SEO అండ్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఇమేజ్ SEO. ఇట్లా మనకి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి SEO అంటే జస్ట్ ఆప్టిమైజేషన్ అంటే కనిపించేలా చేయడం అనమాట. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. బట్ అంటే మీకు ఒక ఐడియా కోసం చెప్తాను. సరే, ఈ కూడా చెప్పాలా మేడం? ఇంక్లూడ్ చేయాలి ఇంటర్వ్యూలో? అంత మ్యాక్సిమం అవసరం ఉండకపోవచ్చు. ఇంతవరకు అయితే మేజర్గా మీరు వెళ్ళేది వెబ్సైట్స్ మీద వర్క్ చేయడానికి కాబట్టి యాప్స్ గురించి అంటే యాప్ SEO ఇవన్నీ ఉంటాయి. ఓకే. బట్ వెబ్సైట్స్ మీద కాబట్టి ఇవి 4 సరిపోతాయి అనమాట. బట్ మీకు ఇవి ఒకవేళ వాళ్ళు ఏదైనా ఎక్స్టెన్షన్ మాట్లాడినప్పుడు మీకు ఇవి తెలియదు అనుకోకుండా ఇవి కూడా మీకు ఒక ఐడియా ఉంటే ఇంకా డిఫరెంట్ SEOs ఉంటాయి అన్ని. మేజర్గా ఏంటంటే ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఇవి వస్తాయి. తర్వాత లోకల్ SEO ఇంతవరకు వస్తుంది. హౌ మెనీ క్యారెక్టర్స్ షుడ్ రిక్వైర్డ్ ఇన్ అ టైటిల్? In title, ma'am. In title, 60 characters, ma'am. Yeah, 50 to 60 in between. Yeah. And what is the keyword density in how much keyword density is required in article? Keyword density. ఇదే లాంగ్ టైల్, షార్ట్ టైల్ ఉంటాయి అవేనా మేడం? కీవర్డ్ డెన్సిటీ అండి. కీవర్డ్ డెన్సిటీ మీరు ఆల్రెడీ ఒకసారి నన్ను అడిగినట్టు 1% or 2%? 1 to 2%. అంటే కీవర్డ్స్ ఒక 1000 వర్డ్స్ ఆర్టికల్లో 10 టైమ్స్ మన కీవర్డ్ రిపీట్ అవ్వడం. అంటే 2000 అంటే ఒక 20 టైమ్స్ రిపీట్ అవ్వడం. ఇలా 1 to 2% కీవర్డ్ ఆర్టికల్ కీవర్డ్ డెన్సిటీ ఉంది ఆర్టికల్. How you select the keywords, best keywords? Best keywords by using the tools of Ubersuggest and Keyword Planner. Yeah. Then parameters ఎలా యూజ్ చేస్తారు నెక్స్ట్? And using some parameters like that what is title. కాదండి, హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్. బెస్ట్ అందులో కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ మనకు బెస్ట్ కీవర్డ్స్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి. ఓకే. అంటే నేను ఇలా అడగొచ్చు, మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూవర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఇంకో రకంగా కూడా ఇదే క్వశ్చన్ మార్చొచ్చు. ఓకే. అంటే అందరూ మైండ్ సెట్ ఒకలానే ఉండదు కదా, ఒక్కొక్కరు అడుగుతారు. కొంతమంది ఇంకా ఇన్ డెప్త్ గా అడుగుతారు అనమాట ఇదే క్వశ్చన్స్. ఓకే. కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టే కొంది. ప్రజెంట్ అయితే మనము ఒక 10 days ఫ్రెషర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుందాం అన్ని టాపిక్స్ లో. ఓకే. ఇంకా రిమైనింగ్ ఏమైనా పెండింగ్ ఉంటే ఒకసారి నాకు చెప్పండి, నేను అవి కూడా పంపిస్తాను, అవి కూడా ప్రిపేర్ అయ్యేస్తే. సరే. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ టెక్నికల్ SEO? టెక్నికల్ ప్రిపేర్ అవ్వలేదు మేడం. అంటే ఓకే. ఆఫ్ పేజ్, ఆన్ పేజ్ ప్రిపేర్. ఆఫ్ పేజ్ ఈ లింక్స్, బ్యాక్ లింక్స్ ఇంకా అది చేయటమే కదా? చేయటమే. దాని క్వశ్చన్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఉన్నాయా మీ దగ్గర? ఉంటాయి. నేను పంపించిన 150 క్వశ్చన్స్ ఏమో పంపించిన. మొన్న ఎక్స్పీరియన్స్ పెట్టారు, అంతకుముందు మామూలు ఫ్రెష్ పెట్టారు. అండ్ హౌ టు జనరేట్ బ్యాక్ లింక్స్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్యాక్ లింక్స్? ఆఫ్ పేజ్ ప్రిపేర్ అవ్వాలి మేడం. నాకు ఒక రోజు టైం ఇస్తారా, లేకపోతే రేపు మొత్తం SEO మొత్తం ఫ్రెషర్స్ ప్రిపేర్ అవ్వండి మ్యాక్సిమం. అంటే ఒకసారితో మీకు రాదు కాబట్టి డిఫరెంట్ అంటే కొంచెం టైం మ్యాక్సిమం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి ఒక 10 days టైం తీసుకోండి. ఓకే. అంటే అప్పుడు 10 days SEO కాదు కదా, అప్పుడు యాడ్స్ కూడా ప్రిపేర్ అయితే. ఇప్పుడు అయిపోయే టాపిక్స్ మొత్తం ఇక్కడ వరకు మీరు SEO, ఫేస్బుక్ అండ్ లైక్ సోషల్ మీడియా ప్లస్ గూగుల్ యాడ్స్ ఇంతవరకు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఈజీగా జాబ్ వస్తుంది.
ఓకే. ఓకే మేడం. మిగతా టాపిక్స్ అన్నీ తెలుసుంటే సరిపోద్ది. హుహు. మేజర్‌గా వచ్చేది మేజర్ ఏరియాస్‌లో మీరు క్వెషన్స్ ఫేస్ చేసేది ఇక్కడే ఉంటాయి. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇదే చేస్తున్నారంట. ఆన్ పేజ్ ఎస్సీఓ చేస్తున్నారు. ఓకే. అన్‌పేజ్ ఎస్‌ఈఓ ఈమెయిల్ మార్కెటింగ్ సైడ్ ఎళ్తే అది వేరే సెపరేటే అంతా. హుహు. దాని గురించి కూడా తెలుసుకొని బేసిక్‌గా ఐడియా ఉంది చేయడము ఇవంతా అయితే ఓకే. గానీ కంప్లీట్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ సైడ్ ఎళ్ళాలంటే మనం ఎస్‌ఈఓ సైడ్ ఎలాగో ఈమెయిల్ మార్కెటింగ్ సైడ్ కూడా అది వాళ్ళకి వర్క్ చాలా ఉంటదనమాట అక్కడ. అంటే లైక్ ఆటోమేషన్ చేయడము, ఆ! అప్లోడ్ అవును. అంతా సెగ్రిగేట్ చేసుకోవడం ఇదంతా వర్క్ అది డిఫరెంట్. హ్మ్. బట్ దాని గురించి కూడా ఇంటర్వ్యూలో కొన్ని క్వెషన్స్ బేసిక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్ని ప్రిపేర్ అయ్యి ఉంటే బెటర్. సరే మేడం. ఒక 10-15 డేస్‌లో. కానీ ఈ లోపల మీరు ఏం చేస్తారంటే రెజ్యూమ్‌ని పెట్టేసేయండి కుదిరినప్పుడు. ఓకే. రేపు కానీ ఓకే. రెజ్యూమ్ రేపు ఒకసారి నాకు మీ వెబ్‌సైట్ ఒకసారి ఇస్తారా మేడం? మరి ఎస్సీఓ ప్రాక్టీస్ చేద్దాం. ప్రాజెక్ట్ ఏదో ఇస్తా అన్నారు కదా! తీసుకోండి. మన వెబ్‌సైట్ తీసేసుకోండి ఇది. ఓకే. జస్ట్ ఇక్కడ ఏంటంటే అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం చేసింది పెట్టుకోవచ్చా మేడం రెజ్యూమ్‌లో? పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా! ఈ ఈ లింక్ తీసుకొని మీకు అంతకుముందు డైరెక్టరీస్ చేసేటప్పుడు చేశాను కదా! ఆ! 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 హ్మ్. ఇక్కడ వచ్చేసి టైటిల్, అలాగే యూఆర్ఎల్, కంట్రోల్ యూ అండ్ ఆ! ఇక్కడ సోర్స్ కోడ్. ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే రేపు మీరేం చేస్తారంటే డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ చేయండి. ఒక ఓకే. 10 ఆర్ 20 డైరెక్టరీ సబ్మిషన్స్ ముందు తీసి పెట్టుకోండి మీరు. ఓకే మేడం. ఓకే. ఫస్ట్ తీసి పెట్టుకోండి. ఒక 10 గాని, 20 గాని. రేపటి ఓకే. నుంచి మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే అన్నీ ఒకసారి అయినాయి కదా! ఆ! 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 ప్రాజెక్ట్ అంటే మీకు మామూలుగా కోర్స్ అయిపోయిన ప్రాజెక్ట్ అనుకోండి పెద్ద ఇబ్బంది ఉండదు. ఓకే. ఓకే. నేర్చుకుంటా ఉంటారు, ప్రాజెక్ట్ చేస్తా ఉంటారు. హుహు. ఇప్పుడు అట్లా కాదు. మీరు కోర్సు ప్లస్ ప్రాజెక్ట్ 2 కలిపి చేస్తున్నారు కాబట్టి, ఈ ఈ మంత్‌లోనే జూలై ఎండింగ్ కల్లా ప్రాజెక్ట్ కూడా అయిపోద్ది మీకు. మంత్స్ కంప్లీట్ అయిపోద్ది. ఈ లోపల ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అయితే జాబ్ వస్తది. కొంచెం టైం అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే మేడం. ఓకే. అట్‌లీస్ట్ ఒక 5-10 డైరెక్టరీస్ తీసి పెట్టుకోండి. సరే మేడం. రేపు జాబ్ పోర్టల్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్. క్యాన్వాలో చేస్తాను మేడం. మేడం ఇప్పుడు రెజ్యూమ్ అంటే మనం అందులో ప్రాజెక్ట్ పెట్టాలి కదా! అందుకని నేను ఆలోచిస్తున్నాను. పెట్టండి. ఇది పెట్టండి. దీంట్లో చేస్తున్నానని. పేరు పెట్టేసి. సరే. అంటే ఇందులో ఏం చేసావని ఆన్ పేజ్ మొత్తం చేశాను పెట్టినా? ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్యూ సరే. 3. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఓకే. ఈ మొత్తం 1 మంత్ అయిపోయాక మీకు కంప్లీట్‌గా గ్రిప్ వస్తది. మీరైతే పెట్టేసేయండి. అండ్ సోషల్ మీడియా కూడా పెట్టండి. సరే. ఇది కూడా మీకు నేను ప్రాక్టీస్ చేపిస్తాను. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఫేస్‌బుక్ యాడ్స్ వరకు మొత్తం పెట్టండి. సరే. ఎందుకంటే గూగుల్ యాడ్స్‌కి మనం అమౌంట్ పెట్టలేం కాబట్టి అదే. నేను దాని మీద